ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని వాక్కును మరొకసారి మీ ముందుకు తీసుకుని రావడానికి దేవుడు కృప చూపించున్నాడు. యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘము గురించి ఏం చెబుతున్నాడంటే, ఆ సంఘము నువ్వెంతో కష్టపడ్డావు, ఎంతో హింసను అనుభవించావు, ఎంతో బాధను అనుభవించావు, అబద్ధపు బోధకులను కూడా నువ్వు కనుగొన్నావు, సహనం కలిగి ఉన్నావు, అన్ని చేశావు. కానీ నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏంటయ్యా అంటే, నీవు మొదటి ప్రేమను మరిచి ఉన్నావని. నీవు మొదటి ప్రేమను కలిగి ఉంటేనే సరే, లేని ఎడల నేను వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తానన్నాడు. దీపస్తంభము అనగా సంఘము, సంఘాన్నే తీసేస్తానన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, గమనించండి, ఎన్ని చేసినా దేవుని ప్రేమను కలిగి మనం నివసించకపోతే, తోటి వారి ఎడల, మన తోటి సహోదరుల ఎడల మనము ప్రేమ కలిగి జీవించకపోతే, అది సంఘములో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, మన రక్త సంబంధుల్లో కావచ్చు, దేవుని ప్రేమను చూపించక మనం బ్రతికిన ఎడల మనం చేసే భక్తి వృధా అయిపోతుంది. దయచేసి గమనించండి, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఎఫెసీ సంఘపు వారు దేవుని సేవ విస్తరణ కొరకు ఎంతో శ్రమను అనుభవించారు. కానీ సంఘములో మొదటి ప్రేమ లేదని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కనుక గమనించండి, దేవుని ప్రేమను నువ్వు ఎంతగా కలిగి దేవుణ్ణి మహింపరుస్తున్నావు, నీ తోటి సహోదరుల ఎడల నువ్వు ఎంతగా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తున్నావో నీ హృదయానికి తెలుసు. నీవు సంఘములో, సమాజంలో ఎటువంటి ప్రేమ కలిగి బ్రతుకుతున్నావో నీకు తెలుసు. ఈరోజు టర్కీ దేశంలో ఎఫెసీ సంఘము కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే, మొదటి ప్రేమను మరిచి ఆ సంఘము బ్రతికి ఉన్నారు గనక. అందుకు వారు అనుభవించిన ప్రతిఫలం ఏంటయ్యా అంటే, ఆ సంఘాన్ని దేవుడు తుడిచివేశాడు. కనుక మన మీదకి ఉగ్రత రాక మునుపే దేవుడు నాకిచ్చిన అవకాశంలో దేవుని ప్రేమను కలిగి మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.